రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానంటూ మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. అయినా కొందరు నేతలు తనను విమర్శిస్తూనే ఉన్నారని, రాజకీయ విమర్శలపై తాను స్పందించను అన్నారు. తనపై చెడు రాతలు, మాటలకు తాను చేసిన మంచే సమాధానం చెబుతుందని చిరంజీవి స్పష్టం చేశారు. ఒక పొలిటీషియన్ సరే, ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు, ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అంటానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది. గృహిణి అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం. రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేట్టుగా ఆగతి వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుది, ఏంటి చెప్పు నోరు అని, ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు.